హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాను. అండ్ ఫెస్టివల్ కాబట్టి కొంచెం అన్ని రెడీ చేస్తా కూర్చున్నాం అనమాట ఇంట్లో. ఇది వచ్చేసి దీపావళి ఫెస్టివల్ది. ఏంటి ఇంత లేట్ గా పోస్ట్ చేస్తాను అనుకోకండి, బిజీ షెడ్యూల్ కాబట్టి అన్ని షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను. బట్ అయినా కానీ ఎక్కడో కొంచెం ల్యాగ్ అవుతా ఉంది. బట్ ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో పక్కా నెక్స్ట్ టైం నుంచి యూనో వెడ్డింగ్ లాగ్స్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోతా ఉన్నాయి, ఎడిటింగ్ వర్క్ జరుగుతా ఉంది. సో అది అయిపోయిన వెంటనే నేను పోస్ట్ చేసేస్తాను. ఇదైతే ఇంకా దీపావళి లాగ్ అనమాట. అప్పటికే ఇంట్లో పెళ్లి పనులన్నీ మొదలైపోయాయి. సో కాకపోతే ఈ వీడియోలో నేను పెళ్లి గురించి ఏది చెప్పట్లేదు, ఓన్లీ దీపావళి లాగ్ ఒకటే చూపిస్తున్నాను. అండ్ మార్నింగ్ లేసేసి మేబీ అట్ అరౌండ్ 10 o'clock అట్లా పందరం వచ్చి పూలు కుట్టేసాము. షాప్ లో పూజ చేస్తాం కాబట్టి లక్ష్మీ పూజ. అండ్ బయట నేను కన్నా కూర్చొని ఏదైనా మంచి డెకోర్ చేద్దామని చాలా ట్రై చేశాను. అది అసలు వర్కౌట్ కాలే. పూలతో మళ్ళీ తీసేసి ఇంకా రంగోలి వేసి ఏదో చిన్న ఫ్లవర్ లాగా ఏదో పెట్టేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ షాప్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి కాబట్టి ఈరోజు కొంచెం హాఫ్ శారీ వేసుకుందామని చెప్పేసి కొంచెం ముందుగానే రెడీ అవుదామని చెప్పేసి ఇంకేదో నాకు తెలిసిన దాంట్లో ఏదో కొద్దిగా అట్లా చేసేసాను అనమాట. బట్ అయినా కానీ ఓకే, బాగుంది అనిపించింది. అండ్ ఈ బ్లూ లెహంగా వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. శారీని కన్వర్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా లింక్ కావాలి అంటే నన్ను కమెంట్లో అడగండి. సో డెఫినెట్ గా నేను షేర్ చేస్తాను అదంతా డీటెయిలింగ్స్. అండ్ నేను అక్క అంటే ఇంకా నేను మిగతా మధ్యలో ఏది షూట్ చేయలేదు, చెప్పాను కదా ఇంట్లో పనులు ఉండేసాయని చెప్పేసి. అండ్ నేను నాది సిమిలర్ గా ఉంటది, అంటే బ్లూ షేడ్ అనమాట, అక్కది ఆరెంజ్ షేడ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కన్నానే మా ఇంట్లో దీపాలు పెడతా ఉంది. అండ్ గౌరవం పండక్కి అవి ఉంటాయి కదా దీపాలు, అప్పుడు కూడా గౌరవం పండగ కూడా ఆల్మోస్ట్ మేము కన్నా పైన చేపిస్తున్నాము. అదేంటో తెలియదు కానీ కన్నా పుట్టినప్పటి నుంచి అలా ఫెస్టివల్లో కన్నకి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. లెటర్ సెలబ్రేట్, తనే పెట్టని తనే చెయ్యని అని. మేబీ మేము చేసి వచ్చామనో లేదో నాకు తెలియదు కానీ నాకైతే కన్నానే ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అనమాట ఫెస్టివల్ టైంలో. అందుకే ఇంకా కన్నాకే ఎక్కువ చెప్పిస్తా ఉంటాను, కన్నా నువ్వే చేయి అని చెప్పేసి. ఇలా ఎంతమంది ఉంటారంటే అక్క కూతుర్లు కూడా తన ఓన్ గా చేసుకొని మంచిగా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా కన్నా అంతే ఇంకా. అండ్ చెప్పాను కదా చిన్న రంగోలీ వేసానని అక్కడే దీపాలు పెట్టాను అనమాట. ఫస్ట్ రంగోలీ చూడడానికి అంతగా ఏం లేకపోయినా దీపాలు పెట్టాక చాలా బాగా అనిపించింది. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కూడా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరికైనా ఏదైనా లింక్ కావాలన్నా డీటెయిల్స్ కావాలంటే అడిగితే కూడా నేను కమెంట్ సెక్షన్ లో అడిగితే నేను డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మా షాప్ అన్నమాట. దగ్గరే వాకబుల్ 1 minute or 2 minutes అంతే. షాప్ దగ్గర కూడా మంచిగా అన్ని మామిడాకులు, బంతిపూలు, చామంతి పూలు అన్ని కట్టేసి అన్ని రెడీ చేశారనమాట డాడీ, తమ్ముడు వాళ్ళందరూ. ఇంకా మేము అరౌండ్ 6:30 అట్లా వెళ్ళాం షాప్ కి. వెళ్ళేసేపాటికి నాన్న ఇంకా పూజ స్టార్ట్ చేశారు. మంచిగా పూజ అవ్వగొట్టుకొని ఇంకా యూనో నాకు మెయిన్ దీపావళి అంటే సెలబ్రేషన్ ఆఫ్ లైట్స్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ క్రాకర్స్. అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది లాస్ట్ లో చెప్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా మేమైతే టపాకాయలు మంచిగా పేల్చాం అనమాట. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది కదా, స్టాండర్డ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్నెస్ అట్లా అంటుంటారు కదా. సో అట్లా ఇయర్ బై ఇయర్ మేము క్రాకర్స్ ఎక్కువ చేస్తున్నాము, పొల్యూషన్ కూడా ఎక్కువ చేస్తున్నాము ఆఫ్ కోర్స్. బట్ కాసేపు అయితే నేను రాగా పెడుతున్నాను. మేము ఎలా మాట్లాడుతున్నాము, ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము అదంతా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఏం కన్నా టప్ అని తెగ పేలుస్తున్నావు? ఆడి జనకు కూడా క్యాన్సల్ వచ్చాడు అక్క. మా తాత దాచుకోరండి.
ఏమతా బాగున్నావా? ఎలా అత్త లోపలికి వెళ్ళండి. కన్నా మామ నువ్వు నుంచోండి ఒకసారి చూడండి. ఒకసారి యాక్చువల్లీ ఇంకా అక్క పాపం వీడియో తీస్తుంది, ఒక్కసారైనా నవ్వరేంటి అందరూ అని అడుగుతా ఉందనమాట. అంటే క్రాకర్స్ వదిలే దాంట్లో భయంలోనే ఉన్నాం సగము. కాకపోతే ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే భయం అనేది పోతుంది. మెయిన్ మా కార్తీక్కి అస్సలు భయమే లేదు. ఎట్టా పడితే అట్ట కాల్చేస్తున్నాడు వాడు. ఎక్కడ కాల్చుకుంటాడేమో అని మేము భయపడ్డమే తప్ప వాడు భయపడడం లేదు. ఇంట్లో పిల్లలు ఉంటే ఇదే జరుగుతుందా? మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలానే చేస్తారా? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంటే చాలరా బాబు అన్నంతలా కాల్ చేసాం ఈసారి. అది కాక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండే, ఒక అబ్బాయి క్రాకర్స్ తెచ్చాడనమాట. అంటే అమ్మడానికి తీసుకొని వచ్చారనమాట. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మాకు దొరికాయి క్రాకర్స్. అందుకే మేము అంటే మామూలుగా తీసుకునే దానికంటే ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే దిస్ ఈజ్ ద రీజన్, బడ్జెట్ లో వచ్చాయి కాబట్టి. అండ్ చాలా క్రాకర్స్ తీసుకున్నాం గౌరవం పండుగకి అండ్ దీపావళికి రెండుకు తీసేసుకున్నాం అనమాట. సో దట్ మంచిగా కాల్చి వచ్చేసారి పిల్లలు కూడా మంచిగా. అదిగాక తమ్ముడు వచ్చారనమాట ఈసారి ఫెస్టివల్ కి. వాడు ఆల్మోస్ట్ చాలా ఫెస్టివల్స్ కి అసలు రానే రాడు. ఇంక ఇక్కడ మా షాప్ లో పూజ ఉందని చెప్పేసి రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా పిలుచుకున్నాం అనమాట. వాళ్ళందరూ వచ్చారు. ఇది అమ్ము ఉంది కదా, ఎవ్వరు లేనప్పుడు మాత్రం కిల్లాడిలా ఉంటది. అది ఎవరైనా ఉంటే అస్సలు మాట కూడా మాట్లాడదు. ఇంకా మంచిగా ప్రసాదాలు తీసేసుకొని తినేసి ఇంకా మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా ఒక రౌండ్ వేసాం అనమాట. చూడండి. చెవులు తీసి ఎన్ని బాధలు కాసినట్లు పడి చూడు. నెక్స్ట్ టైం ఇది రావాలి. దట్ వాస్ టూ లౌడ్ గాయస్. నిజంగా అంటే అదేదో పేపర్ బాంబ్ అంట. వాడు కొత్తగా తీసుకొని వచ్చాడని చెప్పేసి అందరికి తెలిసిన వాళ్ళకి ఒక్కొక్కటి అమ్మేశాడు అనమాట. అది తీసుకున్నాక నేను తుస్సేమో అనుకున్నాను. అది పేలే పాటికి డమ్మనే పాటికి చాలా భయం వేసింది. ఇంకా రోజు నైట్ కి చిత్రాన్నము బజ్జీలు చేసుకుని మంచిగా ఎంజాయ్ చేసి తినేసాం అనమాట. కొన్ని మా బ్యూటిఫుల్ మెమరీస్ నేను కొన్ని యాడ్ చేస్తున్నా. స్టార్టింగ్ లో చెప్పాను కదా, దీపావళి అంటే సెలబ్రేషన్ ఆఫ్ లైట్స్, సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్ కాదు, సెలబ్రేషన్ ఆఫ్ క్రాకర్స్. పేపర్స్ కూడా ఇట్లా చెత్త అంతా ఊడవాల్సి వస్తుంది. పొద్దున్న సాయంకాలం రెండు అంటే డే 1ది మాత్రమే ఇది ఇంత చెత్త పడింది ఇంటి దగ్గర. అది ఇంత ఊడ్చే లోపల ఐ రియలీ ఫెల్ట్ అవసరమా మనకి దీపావళి అని. బట్ ఎనీవేస్, ఇక్కడ ఒక కుప్ప, అఫ్కోర్స్ ముందు అసలు క్లీన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఒక కుప్ప. సో ఫస్ట్ అయితే మేము ఈ కుప్ప ఇంటి పెట్టేద్దాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఇంట్లోనే కాల్చుకున్నాం అనమాట. అన్ని చూచూరు బత్తీలు, స్టిక్లు, పెన్సిల్లు, సంథింగ్ ఇంకా ఏవేవి ఉన్నాయో అన్ని మంచిగా కాల్చి పొల్యూషన్ చేసేసుకొని మంచిగా ఆస్వాదించి నెక్స్ట్ డే మొత్తం జలుబు అనమాట అందరికి. సో మీరు మీ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేశారో నాకు చెప్పండి, ఎందుకంటే అందరూ సెలబ్రేట్ చేసేసారు. నేనైతే కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తాను, ఏమనుకోకండి. డెఫినెట్ గా నెక్స్ట్ నుంచి మ్యారేజ్ వ్లాగ్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను. And see you in the next video guys, and hope subscribe చేసుకోండి.